పవన్ కళ్యాణ్ పవర్ స్టార్గా ఎదిగేందుకు ఎంత శ్రమించారో ఆ తర్వాత జనసేన అధ్యక్షుడిగా రాజకీయాల్లో నిలదొక్కుకోవడానికి అంతకంటే ఎక్కువే శ్రమించారు. 10 ఏళ్లు రాజకీయాల్లో ఢక్కాముక్కీలు తిన్న తర్వాత కాపులతోనూ మమేకం కాక తప్పలేదు. అనేక అవమానాలు, అవహేళనలు, విమర్శలను చాలా సహనంతో భరించి చివరికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అనిపించుకున్నారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ కంటే చాలా పాపులారిటీ, పలుకుబడి ఉన్న ఆయన అన్న చిరంజీవి రాజకీయ లక్ష్యం ఛేదించడంలో తడబడి వెనక్కి తగ్గారు. కానీ పవన్ 2 రంగాల్లో విజయం సాధించారని చెప్పొచ్చు. కనుక ఎంతో శ్రమించి ఈ స్థాయికి చేరుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ ఇప్పుడు సనాతన ధర్మ పరిరక్షణ అంటూ సరికొత్త మార్గం వైపు ప్రయాణిస్తుండడం బహుశా జనసేన నేతలకు, కార్యకర్తలకు, ముఖ్యంగా ఆయన వీరాభిమానులకు కాస్త ఆందోళన కలిగిస్తుండవచ్చు. పవన్ కళ్యాణ్కి మొదటి నుంచి ఆధ్యాత్మిక భావాలు, దేవుడు, భక్తి, నమ్మకాలు ఉన్నాయి. పలుమార్లు దీక్షలు చేశారు కూడా. కనుక పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ గురించి మాట్లాడడం అంత విచిత్రంగా ఏమీ అనిపించదు. కానీ పవన్ కళ్యాణ్ సినీ రాజకీయ ప్రస్థానాలు సాగిన తీరు చూస్తే అవి ఏవీ హఠాత్తుగా జరగలేదు. ఒక లక్ష్యం అంటూ ఎంచుకున్నాక తనని తాను మార్చుకుంటూ ముందుకు సాగుతూ అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారు. కనుక ఈ సనాతన ధర్మ పరిరక్షణ కూడా అటువంటి మరో పెద్ద లక్ష్య సాధన కోసమే ఎంచుకున్నారా అని ఆలోచిస్తే అవుననే అనిపిస్తుంది. దీనిని రాజకీయ కోణంలో నుంచి చూస్తే ప్రధాని నరేంద్ర మోడీ గౌరవించే వ్యక్తులలో పవన్ కళ్యాణ్ కూడా ఒకరు. కొన్ని విషయాలలో వారిద్దరి ఆలోచనలు, అభిప్రాయాలు ఒకేలా ఉండటం ఇందుకు ప్రధాన కారణం కాగా వాటిలో హిందుత్వ ఎజెండా ఫెవికాల్లా వారిద్దరిని జోడించిందని చెప్పవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ హిందుత్వ ఆలోచనలు వ్యక్తిగతం కాగా బీజేపీ హిందుత్వ సిద్ధాంతాన్ని రాజకీయాలతో మేళవించి లబ్ధి పొందుతోంది. ఈ హిందుత్వ ఎజెండాతో బీజేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో పట్టు సాధించగలుగుతోంది. కానీ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కో రకమైన భావజాలం నెలకొని ఉండడంతో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలలో మాత్రమే బీజేపీ కాస్తో కూస్తో పట్టు సాధించగలిగింది. కానీ ఎంత ప్రయత్నించినా ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాలలో బీజేపీకి పట్టు చిక్కడం లేదు. కనుక ప్రధాని నరేంద్ర మోడీకి అత్యంత నమ్మకస్తుడు, దక్షిణాది రాష్ట్రాలలో మంచి గుర్తింపు కలిగిన పవన్ కళ్యాణ్ని తన అస్త్రంగా వినియోగించుకోవాలని భావిస్తున్నారేమో. పవన్ కళ్యాణ్ కూడా అందుకు అంగీకరించి సనాతన ధర్మ పరిరక్షణ అని అంటున్నారేమో అనే సందేహం కలుగుతోంది. ఒకవేళ ఇదే నిజం అనుకుంటే ప్రధాని నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ 2029 ఎన్నికలే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లుగా భావించవచ్చు. అప్పుడు ముందుగా టీడీపీ, తరువాత వైసీపీ రెండూ కూడా అప్రమత్తం కావాల్సి ఉంటుంది. ఇప్పుడే ఈ విధంగా ఆలోచించడం కాస్త తొందరపాటే అవుతుంది. కానీ ముందు జాగ్రత్త పడకపోతే ఇతర పార్టీలు నష్టపోవడం ఖాయం.